2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో కొంతమంది అయితే స్టార్ ప్లేయర్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఆ స్టార్ ప్లేయర్లు అన్సోల్డ్గా ఎందుకు మిగిలిపోయారు, ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పేరు వచ్చి డేవిడ్ వార్నర్, సెకండ్ పేరు వచ్చి జానీ బేస్ట్రో, థర్డ్ కేన్ విలియమ్సన్, ఫోర్త్ మయాంక్ అగర్వాల్, ఫిఫ్త్ అండ్ శార్దుల్ ఠాకూర్. ఈ ప్లేయర్స్ అయితే అన్సోల్డ్గా మిగిలిపోవడానికి అయితే ఒకటే రీజన్ అన్న. ఇక్కడ వీళ్ళందరూ డే 2లో వచ్చిన వాళ్ళే ఆక్షన్లో అయితే. అందుకనే ఫ్రాంచైజీల దగ్గర అమౌంట్ లేక వీళ్ళు బేస్ ప్రైస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్లేయర్స్ని అయితే కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. వీళ్ళకి పెట్టే 2 కోట్ల ప్రైజ్ కానీ వేరే డొమెస్టిక్ ప్లేయర్స్కి అయితే పెడితే వాళ్ళకి ఫ్యూచర్ ఉన్నట్టు ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా టీంకి చాలా ఉపయోగపడుతుంది. డొమెస్టిక్ ప్లేయర్స్ 30 లక్షలను బేస్ ప్రైజ్లో దొరికేస్తారు. చాలా ఫ్రాంచైజీలు పాడుకోవడానికి కూడా చూడవు కొంతమంది ప్లేయర్స్ని, ఎందుకంటే డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా ఎక్కువ పెట్టడానికి చూడరు. అలాంటప్పుడు చాలామంది ప్లేయర్లను కొనుక్కొచ్చి వీళ్ళకి ఏజ్ కూడా ఎక్కువే కాబట్టి పాడుకోవడానికి చూడలేదు చాలా ఫ్రాంచైజీలు. ఇదైతే నాకు మెయిన్ రీజన్ కనిపిస్తుంది.